ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం ఎదుగు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 2వ వచనంలో, బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చాను. బాలాకు బిలామును ఇశ్రాయేలును క్షిపించమని తీసుకుని వెళ్ళినప్పుడు, బిలాము వారిని ఆశీర్వదించినప్పుడు బాలాకు వేరే చోటకు తీసుకువెళ్ళినప్పుడు అయితే దేవునికి ఇశ్రాయేలుని దీవించడం ఇష్టమైనదని బిలాము తెలుసుకున్నప్పుడు ఆయన అరణ్యం వైపు ముఖం తిప్పుకొని ఈ విధంగా చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు వారి వారి ప్రాంతంలో వారందరూ కూడా గోత్రముల లెక్క చొప్పున దిగిండినప్పుడు వారిని చూసినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినట్లుగా చూస్తున్నాం. దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వారు దేవుని ఆత్మలో వర్ధిల్లుచున్న వారిని చూసినప్పుడు ఆత్మ వారిని కూడా ప్రేరేపించి ఆత్మ వారి మీద దిగివచ్చినట్లుగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడదురు వారు దేవుని కుమారులు అనబడదురు అని చెప్పబడిన లేఖనం ప్రకారంగా ఆత్మలో వర్ధిల్లుటకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఆమె